బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయన్న వాళ్ళ దగ్గర. మీ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు? వచ్చేస్తున్నాం. వస్తా ఉంటే దారిలో అటకాయించినారు. అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లని పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్ అయింది అనేసి ఇంకా డోర్ని పీకుతున్నాను, కానీ పీకలేకపోయాను. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటో బండి పైన పెట్రోల్ పోసేస్తాను. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసాను. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగానన్నా, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచ్చేసాయని చెప్పాను. ఆ కారు తగిలిచ్చేసి సైడ్లో నుంచి ఇట్లా తీసుకొని నేను కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా అనేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కారులో తీసుకుని వచ్చారన్న. అక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చాను. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారన్న. పోలీసులు తీసుకొచ్చారు. అంటే జస్ట్ 50 మీటర్స్ అన్న. మేము కార్ తగిలిచ్చేసి ముందుకు తీసుకుని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండ్లు చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారన్న. మొత్తం 4 బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత. ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటూ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసాను. వాళ్ళ బండిని కొట్టుకుంటే నేను ముందుకు వచ్చేసాను అన్న. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లమ్, మొత్తం అంతా మీద పడతారన్న. ఆడ పెట్రోల్ కూడా పోసేసారు. అట్లా పోలీసులతో వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు, స్పాట్లోకి వెళ్ళిపోయారు. ఇది కేవలం మనమంతా అంతేనా? మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందునే 10 కార్లు వెళ్ళాయన్న. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసు అన్న పోలీసులకు. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే, వాళ్ళు రాలేకపోయారు. మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి పోయారు.